మల్లె మొక్కలు ఉష్ణమండల మొక్కలు కాబట్టి వీటికి ఎండ చాలా ముఖ్యం. నీడలో ఉంచితే ఆకులు మాత్రమే పెరుగుతాయి, పూలు రావు. కాబట్టి బాల్కనీలో లేదా టెర్రస్పై ఎండ బాగా తగిలే చోట కుండీని ఉంచండి. మల్లె లేదా చామంతి మొక్కలు బాగా పెరగాలంటే వాటికి సరైన ఎండ చాలా అవసరం. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలే చోట మొక్కను ఉంచాలి. కుండీలో పెంచేటప్పుడు నీరు నిలవకుండా ఉండేలా డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మట్టి ఎప్పుడు తేమగా ఉండాలి, కానీ నీరు నిలబడకూడదు. కుండీ అడుగున రంధ్రాలు మూసుకుపోకుండా చూసుకోండి. మట్టి పైపొర ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయండి. వేసవిలో రోజుకు 2 సార్లు నీరు పోయాలి, కానీ మట్టి మరీ బురదగా మారకుండా జాగ్రత్త పడాలి. మొక్కకు క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయడం అంటే ఎండిపోయిన కొమ్మలను, ఆకులను కత్తిరించడం వల్ల కొత్త చిగుర్లు వచ్చి పూలు ఎక్కువగా పూస్తాయి. మల్లెపూల సీజన్ ప్రారంభానికి ముందు మొక్కను కత్తిరించడం చాలా ముఖ్యం. పాత ఎండిపోయిన కొమ్మలను కత్తిరిస్తేనే కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలకే పూలు ఎక్కువగా పూస్తాయి. నేల సారవంతంగా ఉండటానికి పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వంటి సహజ ఎరువులను నెలకు ఒకసారి అందించాలి. కుండీలో పెంచే మల్లె మొక్క పూలు పూయడానికి కూడా సరైన పోషకాలు అవసరం. అరటిపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి వేయడం లేదా బియ్యం కడిగిన నీటిని పోయడం వల్ల పొటాషియం అందుతోంది. ఇది పూల సంఖ్యను పెంచుతుంది. మొక్కకు తెగులు సోకకుండా ఉండడానికి అప్పుడప్పుడు వేప నూనె స్ప్రే చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కుండీలో మట్టిని సిద్ధం చేసేటప్పుడు సాధారణ మట్టితో పాటు ఇసుక, కోకోపిట్ కలిపితే వేర్లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. మట్టి గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. మల్లె మొక్కకు కొంచెం ప్రేమ, సరైన పోషకాలు అందిస్తే అది మనకు అద్భుతమైన సువాసనను, అందమైన పూలను బహుమతిగా ఇస్తుంది. పైన పేర్కొన్న సహజ పద్ధతులను పాటిస్తూ మీ ఇంటి తోటను మరింత అందంగా మార్చుకోండి.